సుమక్క కరెక్ట్గా అడుగుతారు. చాలా సందర్భాల్లో చెప్పాము, మీతో ఏం చెప్తాను చెప్పండి. మీరు పాటల మేస్త్రి రామ్ జోగేష్ శాస్త్రి. సో రామ్ జోగేష్ శాస్త్రి గారు పాటలకి సాహిత్యానికి అవినాభావ సంబంధం. సో మీకు తెలుగు సినిమా పాటలకి అంతే అవినాభావ సంబంధం. మరి మీరు మీ ఊపిరిగా ఎవరిని భావిస్తున్నారు? మా ఆవిడ. మీ ఆవిడ. ఫుల్ మార్కులు మీకే పడ్డాయండి. ఫుల్ మార్కులు ఇవాళ మీకే. రెడీగా ఉంటుంది మీకోసం టమాటో పప్పు, చారు, దొండకాయ, రోటి పచ్చడి, మజ్జిగ చారు అన్నీ సిద్ధం ఇవాళ. ఓకే, సో అబౌట్ ద సాంగ్స్, మీరు రాసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ గురించి. ముందుగా వేదిక ముందున్నటువంటి పెద్దలు రాఘవేంద్రరావు గారికి, నాగ్ సార్కి, అమలా మేడంకి, ప్రకాష్ రాజ్ గారికి, దత్తు గారికి అందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ ఈవినింగ్. సక్సెస్ స్ప్రీలో ఉన్నటువంటి పీవీపీ గారికి ఈ సినిమా మరొక గొప్ప సినిమా అవుతుంది. కలెక్షన్స్, రెవెన్యూస్తో పాటు గొప్ప పేరు తీసుకొచ్చి పెడుతున్న దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని ఎంచుకున్నటువంటి, ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకున్నటువంటి పైడిపల్లి వంశీ గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన సపోర్ట్ చేసినటువంటి నాగార్జున గారికి, కార్తీ గారికి, తమన్నా గారికి అందరికీ కూడా నిజంగా మనమందరం తెలుగు ప్రేక్షకులందరం కొత్తది రాలేదు 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 అని వాపోతూ ఉంటాం. వచ్చినప్పుడు దాన్ని ఆదరించాలి. అలాంటి ఒకదానికి ఒక ప్రయత్నానికి వెనుదనుగా నిలబడినటువంటి వీళ్ళందరికీ తెలుగు ప్రేక్షకులందరూ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. సంగీతం విషయానికి వస్తే గోపిసుందర్ గారు మనవాడే అన్నంతగా కలిసిపోయారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, భలే భలే మగాడివై, సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, ఏ సినిమా ఆయన మార్క్ ఎక్కడా తగ్గలేదు. మన వాళ్ళకి మన మ్యూజిక్ అన్నంతగా అలరించింది. ఈ సినిమాలో టోటల్గా ఈ ఆల్బమ్ డిజైన్, ఈ సినిమా కోసం చేసినప్పుడు మ్యూజికల్ డిజైన్ వేరేలా ఉంటుంది. పిక్చర్ పర్ఫెక్ట్గా ఒక ఆల్బమ్ కుదిరింది. గురువుగారు ఒక 5 పాటలు రాశారు. ఇప్పుడే వస్తూ యూట్యూబ్లో కారులో వింటూ వస్తున్నాను. నువ్వేమిచ్చావు అన్న పాట ఆడియోగా వింటూనే నా కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఇక సినిమాలో చూస్తే తట్టుకోలేమనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. అంతటి ఒక ఫీల్ బేస్డ్ సినిమా. ఇలాంటి గొప్ప సినిమాని ఎవ్వరూ మిస్ అవ్వకుండా తప్పకుండా అందరూ చూడాలి. ఆడియో డెఫినెట్గా సినిమాకి చాలా సప్లిమెంట్ చేస్తుంది. ఈ విషయంలో గురువుగారి పెన్ను అద్భుతంగా ఆవిష్కరించింది. ఏ పాటకు ఆ పాటే, అన్నిటికీ నాకు లిరిక్స్ తెలుసు. సో ఆయన సినిమాకు పెద్ద ప్లస్ అవుతారు. అలాగే గోపిసుందర్ గారి మ్యూజిక్ గొప్ప ప్లస్ అవుతుంది. ఇంక్లూడింగ్ సింగర్ సెలెక్షన్ దగ్గర నుంచి అందరూ గొప్పగా ఎవ్రీవన్ వాళ్ళ పని అద్భుతంగా చేశారు. ఒక మంచి పిక్చర్ పర్ఫెక్ట్ ఆల్బమ్ కుదిరింది. సరదా పార్ట్ కోసం, సరదాగా ఉండే ఒక 2 పాటల కోసం ఒక అలొకేషన్ ఉంది. ఆ 2 పాటలు నేను రాశాను. ఒక ఐటమ్ సాంగ్ ఇందాక మీరు ఉన్నటువంటి డోర్ నెంబర్ సాంగ్ ఒకటి, క్లైమాక్స్లో వచ్చే కార్తీ గారి మీద డ్యూయెట్ ఒకటి, 2 నేను రాశాను. ఇలాంటి ఒక ఆల్బంలో నాకు కూడా చోటు ఉండటం, మా గురువు గారి పక్కన నా పేరు చూసుకోవటం నాకు నిజంగా ఆనందం. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఊపిరి టీమ్. నిజంగా ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ మన రైటర్ అబుర్ రవి గారు. అందరికీ నమస్కారం అండి. నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాఘవేంద్రరావు గారు ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. నమస్తే సార్. అండ్ ఇమీడియట్గా చెప్పాలి, నాగ్ సార్తో నేను చేసిన ఫస్ట్ సినిమా డాన్, నెక్స్ట్ సినిమా ఊపిరి. పైడిపల్లి